హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లిటిల్ ఫ్యామిలీ. ఈరోజు ఎక్కడికి వచ్చాము అంటే నుమాయిష్ ఎగ్జిబిషన్, అదే అండి నాంపల్లిలో ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. నేను వచ్చేసి 4th డే, 4th Jan, 3rd స్టార్ట్ అయింది. నేను 4th వచ్చాను. ఇక్కడ పెద్దవాళ్ళకి అబవ్ 5 years వాళ్ళకి టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది కదా, అక్కడ పార్కింగ్ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి మేము మెట్రోని ఆఫ్ చేసాము. మనం ఎల్బీనగర్ నుంచి వెళ్ళినా, అమీర్పేట నుంచి వెళ్ళినా మనం దిగాల్సిన స్టాప్ వచ్చేసి గాంధీ భవన్. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే, పార్కింగ్ ఇష్యూస్ అవాయిడ్ చేయాలి అని అనుకుంటే బెటర్ ఆప్షన్ వచ్చేసి మనం మెట్రో నుంచి వెళ్ళొచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇక్కడ ఫ్రీ ఉంది. 2nd డే కాబట్టి స్టాల్స్ ఎంతవరకు పెట్టారో, అసలు షాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేద్దాం రండి. మీరు ఊరికే తిరగకుండా ఈ వీడియోని చూసి తెలుసుకోండి అండ్ యూ కెన్ సేవ్ యువర్ టైం. మేము స్టార్ట్ అయింది గేట్ 2 నుంచి. సో ఫస్ట్ రాగానే పిల్లో కవర్స్, డ్రెస్సెస్ అవి ఉన్నాయన్నమాట. ఎంట్రీలోనే పిస్తా హౌస్ ఉంది. ఇక్కడ చైనీస్ ఫుడ్ అండ్ కబాబ్స్ దొరుకుతాయి. ఆ పక్కకే మళ్ళీ అక్కడ టీ కూడా సేల్ చేస్తున్నారు. ఈ 2 స్టాల్స్ పిస్తా హౌసే ఉన్నాయి. రాగానే మనం మంచిగా స్నాక్స్ తినేసి స్టార్ట్ చేయొచ్చు జర్నీని. అంటే మనం ఏమేమి కావాలి ఏంటివి ఓపిక తెచ్చుకొని షాపింగ్కి వెళ్ళొచ్చు అనమాట. గేట్ నెంబర్ 1 నుంచి వచ్చే వాళ్ళందరూ గాంధీ భవన్ రూట్ నుంచి, గేట్ నెంబర్ 2 వచ్చేసి అజంతా గేట్ నుంచి, గేట్ నెంబర్ 3 వచ్చేసి గోషాబాయిల్ నుంచి ఎవరు వస్తారో వాళ్ళకి ఆ రూట్ అనమాట. గేట్ నెంబర్ 3 నుంచి వస్తారు వాళ్ళు. నా వెనకాల చూడొచ్చు స్టాల్స్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టలేదు, కొన్ని స్టాల్స్ మాత్రమే పెట్టారు. క్రౌడ్ కూడా తక్కువే ఉంది. వీకెండ్ అయినా కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అబ్జర్వ్ చేసా, ఇక్కడ ఏంటి అంటే నుమాయిష్లో స్కేరీ హౌస్ కూడా ఉందన్నమాట. నా వెనకాల ఇంకా ఓపెన్ అవ్వలేదు, స్కేరీ హౌస్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. పిల్లల కోసం అని చెప్పేసి ఇక్కడ చిన్న ప్లేస్ ఏమంటారు, వాళ్ళ కోసం కార్స్ అట్లాంటివి పెట్టారు. వాళ్ళని కూడా కొద్దిసేపు ఆడిపించచ్చు మనం మంచిగా. ఇక్కడ ఒక్కొక్క స్టాల్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. నా రైట్ సైడ్లో వచ్చి కాశ్మీరీ, అక్కడివి క్లోత్స్ అండ్ ఆల్. ఇక్కడ వస్తే ఏంటి తెలుసా, మన బార్గెనింగ్ స్కిల్స్ని టెస్ట్ చేసుకోవాలి. మనకి ఎంత స్కిల్ ఉన్నదనేది ఇక్కడ తెలిసిపోతుంది బార్గెన్ చేయడానికి. మనకి ఇక్కడికి వస్తే ఏంటి అని అంటే బట్టలు ఒకటే కాకుండా లెదర్ హ్యాండ్ బ్యాగ్స్, డ్రై ఫ్రూట్స్, ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి మనకి. ఇక్కడ మంచి షాపింగ్ చేయొచ్చు. అక్కడ వాలెట్ అడిగినాను, 150 రూపీస్ అన్నాడు. నాకు 100 రూపీస్ ఇవ్వని చెప్పిన, ఫిక్స్డ్ ప్రైస్ అన్నాడు. నేను కూడా వచ్చేసి పిల్లల కోసం అని చిన్న మైక్, అబ్బాయి మాట్లాడుతున్నాడు, చిన్న మైక్, చిన్న స్పీకర్, స్పీకర్ భయ్యా దగ్గర మైక్. कितना वो? ये लेंगे आप 650 रुपीस का है. 650 बैटरी से चलेगा? हाँ मैडम, चार्जेबल रहता है, चार्जिंग लगा सकते हैं आप उसके अंदर. इसको क्या बोलते? क्या? ఇది వీళ్ళు షిరాగ్ అంటారంట. మనం ఇది దీన్ని ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైనా ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, హెవీ లుక్ రావాలి అంటే ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఎవరైతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది. ఈ స్టాల్ నెంబర్ 711 మిస్ అవ్వకండి. భయ్యా కింద ప్రైస్ 850. ఇది ఇప్పుడు నేను ఏదైతే ట్రై చేస్తున్నానో ఇది వచ్చి కాస్ట్ 850 అంట. కానీ బాగుంది, లైట్ వెయిట్, కంఫర్టబుల్గా ఉంది. థ్యాంక్ యూ భయ్యా. ये जो होता है ना
ये कलेक्शन जो साड़ी ब्लाउज़ के पर्पज़ से बनी हुई है, साड़ी पर, ब्लाउज़ पर, प्लेन सूट पर पहनने के लिए। ये ट्रांसपेरेंट होता है, ये देखिए, किसी पर भी पहन सकते हो। वैसे इसके कलर्स होते हैं, देखिए अलग अलग कलर्स लगे हुए हैं इसके अंदर। इसके साइज़ भी होते हैं अलग अलग, छोटी लेंथ में, बड़ी लेंथ में। ये देखिए आप दूसरा, इसमें ये देखिए, ये फ्रंट ओपन होता है, ये भी उसका ये दूसरा डिज़ाइन है। और हमारे पास जो है एक ये होती है, ये पर्स होते हैं, ये हैंड पर्स ऐसे करके। इसके अंदर डिज़ाइन ये है, ये देखिए, पैटर्न भी चेंज होते रहते हैं। ये देखिए इसका पैटर्न डिफरेंट है, और ऐसे छोटे छोटे भी हैं। और अभी कलेक्शन खोल रहे हैं, बहुत अच्छी कलेक्शन है, डिफरेंट डिज़ाइन। और क्लिच वाले पर्स भी हैं। और ये देखिए, ये कोस्टर होते हैं कप गिलास के लिए, टी कोस्टर। शादी वगैरह में रिटर्न गिफ्ट के लिए भी ले लेते हैं, बहुत सारे ले करके आते हैं। ये चलता है कप गिलास के लिए, गिलास बीड से बना हुआ है, गर्म भी रख सकते हो इस पर। और भी हमारे पास गाउन है, ड्रेस हैं, जैकेट हैं, टॉप हैं, वन पीस हैं, स्टॉल हैं पहनने के लिए। और कोट भी हैं, कोट शरक बोलते हैं, लॉन्ग शरक, शॉर्ट शरक, ए टू जेड सारी चीज़ें हैं जो कस्टमर को चाहिए होती हैं। एक बार आप अंदर दिखाइए डिज़ाइन। ये देखिए सर, अभी तो लाइट का इशू है, लाइट कल आ जाएगी हमारी, अभी तो स्टार्ट हुआ है ना आज से। ये देखिए, इसमें ये देखिए, पार्टी में, शादी में पहनने के लिए हमारे पास कंप्लीट भी होते हैं, और बैकलेस जैसे कस्टमर चाहता है ना, सब चीज़ मिल जाती है। शॉर्ट भी, लॉन्ग भी, हमने कलर वाइज अलग अपने हिसाब से लगा रखे हैं यहाँ पर। इधर भी ये लॉन्ग लगे हुए हैं, ऊपर की साइड पर देखिए आप। हमारा स्टॉल नंबर यहाँ पर नामपल्ली एग्जीबिशन के अंदर 711 है, 711 711 नंबर। आइए, और जो कस्टमर को चाहिए डिस्काउंट करके ही लगाते हैं। हमारा तो अपना मैन्युफैक्चर है, कमी करके देते हैं, कस्टमर हमें जानते भी हैं। हम 4 या 5 ईयर से आ रहे हैं यहाँ पर, अच्छा रिस्पॉन्स रहता है। आए कस्टमर, हमसे कांटेक्ट करें। आवर लिटिल फैमिली चैनल को जो देख करके आएंगे, वहाँ से जो वीडियो देख करके आएंगे, उन्हें अलग से डिस्काउंट देंगे। वो बोलने पर इसको आवर लिटिल फैमिली, तभी डिस्काउंट देंगे, ठीक है ना। స్టాల్ నెంబర్ వచ్చి 712. దీంట్లో బేబీ ఫ్రాక్లు, బెడ్షీట్లు, టేబుల్ మ్యాట్స్, కుషన్స్, మొత్తం ఈటీసీ అన్నీ ఉంటాయి. మొత్తం హౌస్ వైఫ్ ఏమైనా ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్. వీటిని పొంచు, ఇందాక డిజైనర్ వేర్ చూపించాను కదా, ఇది వచ్చేసి థ్రెడ్తో హ్యాండ్ మేడ్, బాగున్నాయి. ఇది వచ్చేసి 450 అనమాట. ఇవి టేబుల్ మ్యాట్. దీంట్లో సేమ్ టీవీ కవర్ అన్నీ వస్తాయి సార్, ఏటీజీ మొత్తం. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఫ్రాక్స్, మనకి టీవీ పైన కవర్స్, టేబుల్ పైన కవర్స్, అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో. డిఫరెంట్ బెడ్షీట్స్ ఉంటాయి, ఈవెన్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది బెడ్షీట్, సోఫా కవర్, దిస్ వన్ 450 మేడం. ఇప్పుడు ఈ అంకుల్ చేతిలో ఏదైతే ఉందో ఇవి ఫ్రాక్స్. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, కలర్స్ మాత్రం బాగున్నాయి, వైట్ అండ్. ఇది వచ్చేసి 850 అంట. కొంచెం బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గిస్తారేమో. విత్ లైనింగ్, పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇదేంటి? ఓహో, ఇది డబల్ బెడ్షీట్ అంట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే మనకి గరం మసాలాస్ ఏవైతే దొరుకుతాయో అవి లోకల్ మార్కెట్లో అవైలబుల్ ఉండవు అనుకుంటా. అంటే వీళ్ళ ఇక్కడ అమ్మేవన్నీ కాశ్మీర్ నుంచి, అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెచ్చి అమ్ముతున్నారు ఇక్కడ. कॉटन का नहीं है? कॉटन का नहीं है। कितना है? अच्छा रहता 200 ऑफर रेट। वो तो है ही, రఫ్ అండ్ టఫ్ యూస్ कर सकते. రెగ్యులర్ రఫ్లీ డైలీ వేర్ ఇంట్లో వేసుకోవడానికి బాగుంటాయి, కానీ కాటన్ కాదు. ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. 200 రూపీస్. ఇక్కడ అంకుల్ ఒక స్టాల్కి బోర్డ్ ప్రిపేర్ చేస్తున్నాడు, నేమ్స్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ రాస్తున్నాడు, వాళ్ళ స్టాల్ డీటెయిల్స్ అదొని. इसको वो रोलर नहीं है? नहीं, कुछ नहीं हुआ, रोलर लगा के दे. नहीं, अच्छा है मगर ये नहीं होता. ये क्या हो रहा आपको? जो చాలా బాగుంది. जो पिगमेंट्स आया आपको, ये 2-3 पिगमेंट्स मिलके आया. हाँ वो तो आया होगा. आप इसका 3 पिगमेंट्स मिलके आता हो क्या? इतने सराउंडिंग में 10 मीटर्स में पिगमेंट्स इसका मैप फैल जाता. रोज पेटल्स का कुछ है? रोज पैटर्न में बताओ मैडम, ये फर्स्ट बताया तो वही था, फ्रूटी प्लस रोज पैटर्न. ये डुअल अवर्स लॉन्ग लास्टिंग रहता है इसका पूरा, आपको खुशबू जाता ना इसका. ఎవరికైతే ఫ్రేగ్రెన్స్ ఇష్టమో, స్ప్రేస్ అవన్నీ ఇతర అవి యూజ్ చేయాలనుకుంటారో బాగున్నాయి. కలెక్షన్ అయితే బాగుంది, మంచిగా ఉన్నాయి, మైల్డ్ ఉన్నాయి, మరీ అంతా కాకుండా.
గేమ్స్ ఏవైతే రేంజర్ అయి ఉండొచ్చు, లేకపోతే కొలంబస్, లేకపోతే జాయింట్ వీల్, ఏవైనా కూడా మినిమం స్టార్ట్స్ విత్ 100 and 150 per head. అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, రైడ్ అట్ యువర్ ఓన్ రిస్క్. గవర్నమెంట్ ప్రికాషన్స్ బాగా తీసుకుంది, ఎందుకంటే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినా లేకపోతే అంబులెన్స్ అన్ని ఫెసిలిటీస్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తారు. దే ఆర్ కన్సర్న్ అబౌట్ పబ్లిక్. ఇక్కడ బాస్కెట్బాల్ గేమ్ ఉంది. 1 ball కాస్ట్ వచ్చి 100 రూపీస్, 5 balls-కి 500 రూపీస్. మనం ఆ బాల్ అందులో వేస్తే మనకి అక్కడ టెడ్డీ బేర్ ఇస్తారు అనుకుంటా. సో ఇక్కడ పక్కకు కూడా సేమ్ స్టాల్స్ ఉన్నాయి, ఆడదాం, ట్రై చేద్దాం. హెరిటేజ్ స్టాల్స్, జిందా తిలస్మాత్ స్టాల్స్, జిందా తిలస్మాత్ వాళ్ళు కూడా పెట్టినారు స్టాల్. చూద్దాం ఏముంటాయి అక్కడ. హెరిటేజ్ వాళ్ళ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, బటర్, మిల్క్, కర్డ్, ఇంకా మిల్క్ షేక్స్. హాయ్ చెప్పు, మరి కెమెరాకి దింపుతా. హాయ్ చెప్పు, నీ పేరేంటి కూడా చెప్పు. చెప్పవా, ఫోటో దింపుతున్నా అన్నావు కదా. ఇక్కడ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేవు. సో నా సజెషన్ ఏంటి అంటే 10th తర్వాత వస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా స్టాల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ, బాయ్.